ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజదోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విశేష అంశాలని కూడా శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిరిశుద్ధ సప్తమి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. నక్షత్రం పూర్వాభాద్ర తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో వక్రస్థితి, మిత్రక్షేత్రం. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, కుజ సంచారం వృశ్చిక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి అస్తంగత్వం. రవి బుధుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవికి మిత్రక్షేత్రం, బుధుడికి శత్రుక్షేత్రం. శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకున్నప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమతో కూడిన విజయాలు మహిళలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిళ్లు సినీ రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ విషయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రమాదాలు దూరం చేసుకోవడానికి, పరిష్కారాలు వేగవంతంగా సమస్యలకి పొందటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా ఆకస్మికంగా లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు ఉపకరిస్తాయి. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంకట పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శత్రుభీతి పోతుంది. విజయ పరంపర కొనసాగించగలుగుతారు. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. అదే కాకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో వ్యాపార రంగం వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. నైపుణ్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి
ఆదాయం పెరుగుతుంది, ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలగిపోతాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు చేకూరడమే కాకుండా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. స్తబ్దత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి. నిరుత్సాహ పరిస్థితులు, నిస్సహాయ పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. నిస్సహాయ పరిస్థితులు క్రీడారంగం వారికి ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలకి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని విజయాలు సాధించడానికి, ఆరోగ్య రక్షణకి, ఆర్థిక రక్షణకి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో రాణించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. అనిశ్చిత పరిస్థితుల నుంచి విముక్తి వ్యవసాయ రంగం వారికి లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాలు వైద్య వృత్తి వారికి దగ్గరవుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత లావాదేవీల విషయంలో విజయాలు ప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి రక్షణ చేకూరుతుంది. విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి కార్యకలాపాలు విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు, కార్యకలాపాలు మాత్రమే అనుకూలతను పెంచుతాయి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు తొందరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటే సమర్థత తగ్గుతుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. లోపాలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి క్రమశిక్షణ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. అయినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కొని సమర్థవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. సమయస్ఫూర్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా
విజయాలు చేకూరుతాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం, క్షేమం, బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. పెట్టుబడులు, వ్యాపారంలో వారికి కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి సూక్ష్మత వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ప్రశంసలు లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. మానసిక క్లేశాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. శుభవార్తలు కలిగిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రువు భీతి పెరుగుతుంది. శత్రువులు ప్రబలమవుతారు. ప్రతి పనిలోనూ ఆటంకాన్ని చవిచూస్తారు. అయినప్పటికీ అంతిమంగా పట్టుదలతో కూడిన నిర్ణయాల ద్వారా, ప్రక్రియల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు సమర్థత తగ్గుతుంది. కార్యకలాపాల్లో ఏకాగ్రత కొనసాగించలేకపోతారు. శత్రుభీతి క్రీడారంగం వారికి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి అవకాశాలు లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ అనుకూలతను పెంచుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిగా ముగుస్తాయి. సంభాషణలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆటంకాలు, అవరోధాలు, విఘ్నాలు దూరం చేసుకుని ప్రశాంతత పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని విజయాలు సాధించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సందర్భోచిత నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు కొంత ఊరట కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని భాగస్వాములతో కూడిన నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడిన కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. సందేహాలు ఉన్నప్పటికీ, సంశయాలు ఉన్నప్పటికీ నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. శారీరక దారుఢ్యం తగ్గుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది.
ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు నెమ్మదిగా పూర్తి చేయగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. ఈరోజు మకర రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది, స్థిరత్వం పెరుగుతుంది, మందత్వం తొలగుతుంది, కార్యక్రమాల్లో విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో క్రమక్రమంగా ఎదుగుదల గోచరిస్తుంది. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలని సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, శ్రద్ధ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. భాగస్వాములతో కూడిన ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాల విషయంలో ఆశాజనకమైనటువంటి వాతావరణం తగ్గుతుంది. కార్యక్రమాలు వైద్య వృత్తి వారు నెమ్మదిగా ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు అవలీలగా ఎదుర్కోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. చిరాకు పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకుని ప్రశాంతంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలకు అనుకూలత చోటు చేసుకుంటుంది. ఆర్థిక స్తోమత, సమర్థత పెరుగుతాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి శకునాలు వృత్తిపరంగా గోచరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆకస్మిక విపత్కర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా కలగాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాల ద్వారా విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారానికి అధిపతి కుజుడు. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రంలో కుజదోషం ఉన్నట్లయితే వివాహం ఆలస్యం అవుతుంది, దాంపత్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. అలాగే కుజదోషం ఉన్నప్పుడు సొంతింటి కళ ఆలస్యం అవుతూ ఉంటుంది, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని అధిగమించటానికి, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మంగళవారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలిపి స్నానాన్ని ఆచరించడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నానబెట్టిన కందిపప్పుతో పాటుగా బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి గృహంలో దక్షిణ దిక్కులో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి, కుజుడికి ప్రియమైన అంకె 9 కాబట్టి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కుజదోష తీవ్రతను అధిగమించటానికి
1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే కుజుడికి అర్ఘ్యం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఒక రాగి పాత్రలో జలము తీసుకొని ఆ జలంలో కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రటి పుష్పాలు, ఎర్ర చందనము కలిపి ఆ నీళ్లతో దక్షిణ దిక్కు వైపు అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సంపూర్ణంగా కుజదోషం తొలగింపజేసుకోవటానికి అరటి చెట్టు పూజ విశేషంగా సహకరిస్తుంది. మంగళవారం అరటి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజదోషాన్ని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలు వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం, లేదా కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవటం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ఒక ఇంటి నిర్మాణాన్ని ఆచరించేటప్పుడు మనం పాటించవలసినటువంటి చక్కటి విషయాత్మకమైనటువంటి విధి విధానాల్ని ఇంటిలోని ఇల్లాలు యజమాని కూడాను గ్రహించి దాన్ని గనక తూచా తప్పకుండా పాటించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ. ఇంటి నిర్మాణం చేసేటప్పుడు గదుల విషయంలో కూడాను కిటికీలు, గదులు అమర్చేటప్పుడు కూడాను మనకి వడంబం తూనికకు సమానంగా ఉన్నట్టుగా పెట్టుకోవటం మంచిది. అంటే పెండ్యులం అంటారు. పెండులంతో సహాయంతో మనం చాలా చక్కగా చూసుకొని ఆ గదుల నిర్మాణం చేసేటువంటి విధి విధానంలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి. తలుపులు తీసినప్పుడు వాడంతటా అవే మూసుకోవటం, తెరుచుకోవటం లాంటి సంఘటనలు కూడా జరగకూడదు. వాస్తుశాస్త్రంలో తలుపులు వేసేటప్పుడు కిర్రుమనే శబ్దం రాకూడదు. ఇవన్నీ పాటిస్తూ గృహ నిర్మాణానికి ఏ విధంగా నిర్మాణం చేస్తే బాగుంటుందో తెలుసుకొని నిర్మాణం చేయాలన్నమాట. అంతేకాకుండా తెరుచుకునేటప్పుడు గనక శబ్దం గనక వచ్చినట్లయితే ఊహించని సమస్యలు ఎదురు కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే జాతక ప్రకారంగా గృహ నిర్మాణమైన తదుపరి యజమాని యొక్క జన్మ తేదీ లేక నామ నక్షత్రం లేక వారం, తిథి, నక్షత్రం బాగున్న రోజున పుష్కరాంశ లగ్నంలో సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల లోపు గృహప్రవేశ లగ్నం పెట్టుకొని ఆ గృహంలోకి ప్రవేశించాలి, అందులో నివసించాలి. ఇల్లంతా కూడాను బ్రహ్మాండంగా కట్టిన తర్వాత గృహప్రవేశ ముహూర్తం కనుక చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా అవసరం. గృహప్రవేశ ముహూర్తంలో ఏమాత్రం తప్పిదం జరిగినా జీవితాంతం దాని యొక్క బాధ అనుభవించాల్సి ఉంటుంది. అందుచేత కుటుంబ సభ్యులంతా కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలన్నా, విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలన్నా, గృహంలో తరచూ శుభకార్యాలు జరగాలన్నా గృహప్రవేశ ముహూర్తంపైనే ఆధారపడి ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గృహప్రవేశ సమయంలో ప్రతి గుమ్మానికి కూడాను పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి ప్రతి గుమ్మానికి కూడాను కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ 2 ముక్కలు చేసి వాటిపై పసుపు, కుంకుమ అనేటువంటివి చల్లి గుమ్మానికి అటు ఇటు పెట్టి గుమ్మడికాయ పైన కర్పూరం పెట్టి వెలిగించి కొట్టి యజమాని యొక్క సోదరి ముందుగా బిందెతో నీళ్లు పోసి లోపలికి అడుగుపెట్టి తదుపరి యజమానురాలు లోపలికి అడుగు పెట్టాలి. ఆడబడుచు అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విధి విధానం. ఆమె బిందెతో నీళ్లు తీసుకొని రావాలి, లోపలికి అడుగు పెట్టాలి. గోమాతను ఎటు తీసుకొస్తాం గృహప్రవేశ సమయంలో? సింహద్వారానికి చక్కగా అలంకరణ చేస్తాం. అలంకరణ చేసిన తర్వాత మామిడి తోరణాలు కడతారు, చక్కగా స్వస్తిక్ గుర్తు అటు ఇటు పెడతారు. తర్వాత గుమ్మం పైన పసుపు రాసి కుంకుమ పెట్టి ఒక
గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, దాని లోపల ఎర్ర నీరు అంటే పసుపు అను తర్వాత మనకి సున్నం కలిపి నీళ్ళు పోస్తే ఎర్ర నీరు అవుతుంది. దాన్ని లోపలికి పోసి ఆ గుమ్మడికాయ మీద, మంచి గుమ్మడికాయ మీద రంధ్రం చేసి పోసి ఆ రంధ్రాన్ని మూసేసి దానిపైన ఆరతి కర్పూరం ఉంచి ముందుగా ఇంటి యజమాని గుమ్మడికాయని ఇట్లా తీసుకొని 3 సార్లు ఇలా 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 తిప్పి మళ్ళీ ఇలా ఇలా తిప్పి లోపలికి నేలపైన ఆ గుమ్మడికాయని హాల్లోకి ఇస్తిరి కొట్టాలి. కొట్టినప్పుడు అది 2 చెక్కలుగా పగిలిపోతుంది, లేకపోతే 4-5 చెక్కలుగా పగిలిపోతుంది. అలా పగలటం వలన ఇంటిలో ఉండేటువంటి దుష్టశక్తులన్నీ కూడా పటాపంచలైపోతాయి. అదృష్ట శక్తి దేవుడు అనుగ్రహించే విధంగా ఆ ఇంటిలో విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంత గొప్పగా మనం గృహప్రవేశ ముహూర్తంలో ఈ విధి విధానాల్ని పాటిస్తాం. దీనికన్నా ముందు అందరూ నేర్చుకోవాల్సింది గొప్ప విషయం ఉంటుంది, వాస్తు హోమం. గృహప్రవేశానికి ముందే వాస్తు హోమం చేయించుకోవడం చాలా మంచిది. గృహప్రవేశం రేపు అనుకోండి, ఇవాళే వాస్తు హోమం పెట్టుకోండి. ఆ ఇంట్లోకి వెళ్ళి వాస్తు హోమం చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి దుష్కర్మలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అన్నమాట. చాలామంది ఇటీవల కాలంలో గృహప్రవేశం చేసిన తర్వాతనే ఆ ప్రవేశంతో పాటుగా వాస్తు హోమం కూడా నిర్వహిస్తున్నారు. అది ఒక పద్ధతి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా వాస్తు హోమం చేసి తర్వాత గృహప్రవేశం చేసుకోవటం శతవిధాలా చాలా మంచిది అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. దీన్ని పాటించడం శతవిధాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకున్నామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. మంగళవారం నాడు కుజ సంబంధంగా స్తోత్రం చేస్తే రుణాలు తీరుతాయి, అప్పులు తీరుతాయి. రుణ విమోచన అంగారక స్తోత్రం అనే స్తోత్రాన్ని మంగళవారం నాడు విన్నట్లయితే అప్పుల బాధ తొలగిపోతుంది. ఆనందం కలగాలి అంటే అప్పులు లేకుండా ఉండాలా, అప్పులు చెయ్యాలా? ధన సంబంధమైన వ్యవహారాలలో మనశ్చింత, మానసిక చింతన ప్రశాంతంగా ఉన్నట్లయితేనే ఆనందం లభిస్తుంది. డబ్బులు విశేషంగా ఉండి ఇతరులకు అందించి ఆ డబ్బు మనదే అయినప్పటికీ మనకు తిరిగి రాకపోతే కూడా దుఃఖమే. మన వద్ద డబ్బు లేక ఇతరుల వద్ద డబ్బు స్వీకరించి ఆ డబ్బులు చెల్లింపులు చేసేటటువంటి సమయంలో ఆలస్యం కలిగిన ఎడల అప్పుడు కలిగేది కూడా చింతననే. 2 విషయాలలో కూడా చింతన ఉన్న ఎడల ఆనందం ఆమడ దూరంలో ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి. ఆనందాన్ని యోగపరంగా మనం అనుభవించాలి. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అంటే అనుసరించవలసిన విధానాలేవి? సూర్యుడిని ఆరాధించాలి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతఛత్రధరం వందే. ఆ సూర్యుడు ఆదివారం నాడు మాత్రమే అని కాకుండా సప్తమి తిథి నాడు కూడా అర్చించిన ఎడల అమోఘమైనటువంటి పుణ్యఫలాన్ని మనకు అందిస్తాడు. సూర్య ఆరాధన ఎంత విశేషంగా చేస్తే అంతగా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యం ఉన్న చోట ఆనందం, ఆనందం ఉన్న చోట అష్టైశ్వర్యాలు వచ్చి చేరతాయి. అది యోగంగా మారుతుంది. కనుక జీవుడు ఈశ్వరుడు అన్న పేరిట విశ్వమంతా ఆవరించిన ఆ చైతన్య శక్తిని, భగవత్ తత్వాన్ని, భగవత్ స్వరూపాన్ని, శ్రీమన్నారాయణ పరతత్వ స్వరూపాన్ని సూర్యుడిగా ఆరాధించేటటువంటి క్రమంలో సూర్యోపాసన విశేషం. కనుకనే సూర్యోదయం కాకంటే పూర్వమే ఆ మహానుభావుడు రాబోతున్నాడు, వస్తున్నాడు. ఉషకాలమది, బ్రాహ్మీ ముహూర్తం ఇది. ఇలాంటి నియమాలతో సూర్య ఆగమనం కంటే పూర్వమే స్నానాదికాదులన్నీ కూడా పూర్తి చేసుకుని ఉచితమైన పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి సంధ్యావందనం చేసే పేరిట, స్వాగత వాక్యాలు పలికే పేరిట, మహానుభావుడిని ఆహ్వానించే పేరిట ఆ స్వామికి స్వాగత శబ్దాలు పలకడమే సూర్య ఆరాధన. ఆ శబ్దాలలో నమస్కారమే శిఖరాజమానమైనది. సూర్య నమస్కారాలు సప్తమి తిథి నాడు పాటించిన ఎడల తప్పక మనకు శ్రేయస్సు కలుగుతుంది అంటుంది ఆర్ష విజ్ఞానం.
సూర్య నమస్కారాలు 12 పేర్లతో తరచుగా మనం చేస్తూ ఉంటాం. ఆదివారం నాడు మాత్రమే అని కాకుండా మార్గశీర్ష మాసమంతా కూడా పాటించిన, మంగళవారాలు ఆచరించిన, సప్తమి తిథి నాడు పాటించిన ఈ సూర్య నమస్కారాల కారణంగా ఆరోగ్యం ఇనుమడిస్తుంది, ఆనందం లభిస్తుంది అని కూడా ఆర్ష విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఈ మాసంలో సూర్య సంచారం ధనురాశిలో ఉండేటటువంటి నేపథ్యంలో ఈ ధనురాశి ఎంత ప్రత్యేకమైనది. మూల, కురువాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనురాశి అంటుంది జ్యోతిష శాస్త్రం. మూల నక్షత్రాధిపతి కేతువు, అలాగే పూర్వాషాఢ నక్షత్రాధిపతి సూర్యుడు. సంచార గమనంలో ఇలా మనం చూచినప్పుడు కేతువు అంటేనే ఇనవత్ అన్నట్లుగా చెప్పుకున్నప్పుడు, పూర్వాషాఢ అంటేనే సూర్యుడు ఇలాగా చెప్పుకుంటే, ఆ రాహువు కేతువు ఈ రెండింటినీ మనం మనసులో తలపొచ్చిన సందర్భంగా సూర్య సంబంధంగా వచ్చేటటువంటి కిరణాల తాకిడి లాభాలు ఎక్కువగా ఉన్న ఎడల సమస్త గ్రహాల దోషాలు తొలగిపోతాయి. శనివత్ రాహు కుజవత్ కేతు అనేటటువంటి నేపథ్యంలో మూలా నక్షత్ర సంబంధంగా వచ్చేటటువంటి నిరాశ, నిస్పృహ, వాయిదా ధోరణులు ఇవన్నీ కూడా తొలగించుకోవాలి అంటే కుజ సంబంధమైన జ్ఞానం పెంచుకోవాలి, విష్ణు సంబంధమైన జ్ఞానం పెంచుకోవాలి. అలా ఆ నేపథ్యంలో ఈ మాసమంతా కూడా ఎక్కుపెట్టిన బాణంలో ఉన్నటువంటి రూపంలాగా, ఎక్కుపెట్టిన ధనుస్సులో ఉండేటటువంటి అమ్ముల పొదిలో ఉండే ఆ అమ్ముల్లాగా మన మనస్సు చురుకుగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి, అభిషేకరంగా సాగాలి, సంకల్పాన్ని సిద్ధింపజేసుకునేదిలాగా ఉండాలి. అంటే అందు నిమిత్తమై విశేషంగా సూర్య ఆరాధన చెయ్యాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. మార్గశీర్ష మాసంలో సప్తమి నాడు పెసరపప్పు పాయసాన్ని ప్రత్యేకంగా బెల్లంతో సిద్ధం చేసి సూర్య భగవాను ప్రీతికరంగా నివేదన చేసి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్కభాస్కర అనే 12 నామాలతో ఆ స్వామిని స్తోత్రం చేసి యథాశక్తి గృహ సూర్య ఆదిత్యోం అని కాని శ్లోకాలు వచ్చినట్లయితే జపాకుసుమ శంకాశంకాశ్చిపే జమ్మహద్గితిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఇలా శ్లోక రూపంలో కానీ స్తోత్రం చేసిన ఎడల ఆ సూర్యుడు నమస్కార ప్రియుడు, స్తోత్ర ప్రియుడు కనుక ఆరోగ్యాన్ని అందిస్తాడు అని కూడా సంప్రదాయ పరిహారం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మార్గశీర్ష మాసంలో చలి ముదురుతుంది, శీతము పెరుగుతుంది, పగటి కాలం తక్కువగా మారుతుంది, సూర్యోదయం బాగా ఆలస్యం, సూర్య అస్తమయం బాగా త్వరగా అవుతున్నటువంటి నేపథ్యంలో కాసింత ఎండ అలా సోకగానే ఇలా డి విటమిన్ కావాలి, డి విటమిన్ కావాలి అని మనమంతా కూడా ఎండ పొలుపులలో వీపు కాచుకుంటూ చలి కాచుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తాం. జీవాల పెద్దదిగా ఉంటే అడుగు దూరంలో ఉండే మనం జీవాల చిన్నదిగా ఉన్నది అన్నప్పుడు కాసింత దగ్గరగా చేతులను చాపి ఇలా ఆ వేడిని కంటికి, ఉదరానికి, ముఖానికి, చెవులకు అందించే ప్రయత్నం చేస్తాం. లోన ఉన్న వేడి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం, బయట వాతావరణం అంతా కూడా శీతు వ్యాపించడం, ఈ సంధి కాలంలో ఆరోగ్యం అందించేటటువంటి సూర్య భగవానుని స్తోత్రం చేసే నిమిత్తమే సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం సప్తమి నాడు మార్గశీర్ష మాసంలో సూర్య ఆరాధన చెయ్యాలి అనే మార్గాన్ని బోధించింది. సూర్య నమస్కారాలు చేయడం, సూర్యునికి ప్రీతికరంగా ఎరుపు రంగు వస్త్రాన్ని అనుకూలంగా ఉండేటటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి, అవసరంలో ఉండేటటువంటి వారికి బహుమానంగా అందించడం ద్వారా సూర్య అనుగ్రహాన్ని సాధించవచ్చును అనే విషయాన్ని తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మరిన్ని ధనుర్మాస సంబంధిత నియమాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఓం నమో నారాయణాయ. ఆ తల్లి మనందరికీ తల్లి. అది ఆ తల్లి యొక్క వైభవం. ఆమె మహాపతివ్రత. ఆమె ఎంత గొప్పది కానివ్వండి, తనంత తానుగా ఎంతటి నిర్వహణ సమర్థురాలు కానివ్వండి, ఆమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు అనిపించుకోవడానికి ఉన్నటువంటి ప్రీతి
కేవలము తనంత తాను ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దానిగా కీర్తింపబడడంలో ఆవిడికి ఆ అందం ఉండదు, ఆవిడికి ఆ ఇచ్చగింపు కూడా ఉండదు. అందుకే మీరు గమనించండి, సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క వైభవాన్ని అంత ప్రస్తుతి చేసిన శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చివరికి వస్తుండగా అమ్మవారి యొక్క స్వరూప విశేషాన్ని చెప్తూ ఒక మాట అంటారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. జగద్గురువులు లోకము యొక్క ధర్మాన్నంతటినీ కూడా ఆవిష్కరించవలసినటువంటి వారు, దాన్ని నిలబెట్టవలసినటువంటి వారు. ఒక స్త్రీ పరమధర్మం ఫలానా వారి ఇల్లాల్ని అనేటటువంటి వినయంలో భర్తని అనుగమించడంలో ఉంటుంది. అందుకే ఆ తల్లికి కూడా ఏది ఇష్టము అంటే పరమేశ్వరుని యొక్క ఇల్లాలిని అనిపించుకోవడంలోనే ఆవిడికి సంతోషం. అందుకే ఆమె మహామాయా స్వరూపమై సమస్త బ్రహ్మాండములను త్రిప్పగలిగినటువంటి శక్తి కలిగినదైనప్పటికీ భ్రమయసి పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మము యొక్క మహిషిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది ఆమె యొక్క పతివ్రతా ధర్మం. అందుకే ఆమెకి భర్తృస్థానం మాత్రం ఎప్పుడూ పరమేశ్వరునది. ఆమె కుమార్తెగా రమ్మంటే ఎంతమంది భక్తితో ప్రార్థన చెయ్యండి అంతమందికి కుమార్తెగా వస్తుంది. అలాగే ఆమె ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. అసలు ఆమె పేరు దాక్షాయణి, కానీ సతీ అని ఒక బిరుదునామాన్ని పొందింది ఆ అవతారంలో. సతీ అది ఎంతవరకు ఔచిత్యమో, అది ఎంతవరకు సమ్మతమో, ఎంతవరకు సమర్థనీయమో అన్న విషయం జోలికి నేను వెళ్ళటలేదు. ఆమె ఆ అవతారంలో భర్త కోసమని శరీర త్యాగం చేసింది. అందుకని ఆమెకి సతీ అని ఒక బిరుదునామం వచ్చింది. ఆమె దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెగా ఉంది దాక్షాయణి అన్న పేరుతో. దాక్షాయణి అన్న పేరుతో ఉండగా ఒక విశేషం జరిగింది. ఒకప్పుడు బ్రహ్మగారి సభ ఒకటి జరుగుతోంది బ్రహ్మలోకంలో. ఆ సభకి అందరూ వెళ్ళి ముందే కూర్చుని ఉన్నారు. సరసిజి గర్భ యోగిజన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులందరూ చనుదేరియుండగా తరణి సమాన తేజులకు దక్షుడు వచ్చిన తత్సభాసదుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్కయందరున్ అన్నారు. అప్పుడు బ్రహ్మగారి సభలో అందరూ వచ్చి కూర్చునున్నారు. ప్రజాపతులున్నారు, మహర్షులున్నారు, మునీశ్వరులున్నారు, దిక్పాలురున్నారు, అందరూ కూర్చునున్నారు. అదే సభలో పరమశివుడు కూర్చునున్నాడు. అదే సభలో చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చునున్నారు. ఆ వెయ్యడంలో కూడా చమత్కారం ఏమిటంటే పితామహ భర్గులు తక్కయందరున్, లోకములకు అన్నింటికీ కూడా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు. భర్గ శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఒకటి అజ్ఞానమును తొలగించగలిగినవాడు అని, రెండవ అర్థం కాముణ్ణి కాలుణ్ణి ఏకకాలంలో సంహరించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు. కాలుణ్ణి చంపినా కాముణ్ణి చంపినా అది పరమశివుడికే చెల్లుతుంది. ఒకప్పుడు మన్మధుణ్ణి కాల్చేశాడు. వేరొకప్పుడు యమధర్మరాజు గారిని తన ఎడమ కాలి పాద తాకిడి చేత పదఘట్టన చేత సంహరించాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఆ యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద నీ ఎడమ పాదం పెట్టి తన్ని ఆయనని సంహరించినప్పుడు నీ పాదము ఎంత సొక్కిపోయిందో. శ్రీశైలాది పర్వత శిఖరముల మీద నువ్వు పాదచారివై తిరిగినప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోయాయో. అందుకే శంకర నా మనస్సు అనేటటువంటి మణిపాదుకను తొడుక్కుని నువ్వు నడువు అంటారు. అంటే దాని ఉద్దేశ్యం ఏదో రూపంగా తన మనస్సుని శంకరుడి యొక్క పాదముల దగ్గర సమర్పించడాన్ని మనకి నేర్పడానికి శంకరుడు చేసిన ప్రయోగం. అటువంటి శంకరుడు యమధర్మరాజు గారిని సంహరించాడు మార్కండేయుని యొక్క కథలో. అలాగే మన్మధుణ్ణి సంహరించాడు. మన్మధుణ్ణి సంహరించాడు అన్న మాటకాయ తాత్వికమైనటువంటి అన్వయం, మన్మధుని యొక్క బాణములు తల్లిదండ్రుల మీద పడిన కారణం చేత మనం శరీరాన్ని పుచ్చుకుంటున్నాం. ఏ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ అనుగ్రహం కలిగిన నాడు ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టేయడం. ఇక కాలుని యొక్క పాశములు పడి శరీరాన్ని విడిచిపెట్టడం.
ఇక యమధర్మరాజు గారితో చర్చ ఉండదు. ఆయన వస్తే శరీరం విడిచిపెట్టడం కాదు, దాని ఆయుర్దాయం పూర్తయిపోయి సాక్షిమాత్రంగా చూస్తూ జ్ఞానమునందు నిలబడి జీవన్ముక్తుడై విదేహముక్తిని పొందే ముందు శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారే. దోసపండు తీగ నుంచి విడిపోయినంత అలవోకగా జీవుడు శరీరం నుండి విడుదలైపోతాడు. అలా ఆయన యొక్క అనుగ్రహము కలిగిన నాడు అది చిట్ట చివరిసారి శరీరం విడిచిపెట్టడం, ఇంకొకసారి పుట్టడు. కాముని యొక్క బాణములకు పునర్జన్మ స్వీకారం అన్న మాట రాదు. అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి దక్షుడు శంకరుడు. అటువంటి దక్షుడు భర్గుడు అన్న నామంతో కీర్తింపబడుతుంటాడు. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వారితో కలిపి సరసిజ గర్భ ఆ బ్రహ్మగారు, అలాగే మహానుభావుడైనటువంటి భర్గుడు పరమశివుడు కూడా ఉన్నారు. ఉండగా ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన దక్ష ప్రజాపతి సభాప్రవేశం చేస్తున్నాడు. ఎవరు దక్ష ప్రజాపతి? ఆయనకి ప్రజాపతి ఒక పదవి. ఆ పదవి కల్పింపబడింది, ఆ పదవి అసంగబడింది. ఎవరి చేత? చతుర్ముఖ బ్రహ్మగారి చేత ఇవ్వబడింది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. కాలమునందు అహంకారమునకు ఏ కారణమున్నా ఆ కారణము తీసేస్తుంది. కాలము అంత బలవత్తరమైనటువంటి స్వరూపము. అందుకే అది పరమేశ్వరుని యొక్క నడకగా వర్ణింపబడింది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వసనంబు నీయుర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచేము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు. కాబట్టి శివుని యొక్క నడకయే కాలము. ఆ కాలమునందు ఆయన దేన్నైనా తొలగతోసేస్తాడు, దేన్నైనా తీసేయగలడు. అటువంటి పరమశివుడితో ఒక దేహ అనుబంధం ఒకటి ఏర్పడింది, దేహ సంబంధం. ఇది ఒక విశేషం. ఆయనకి శివుడు అల్లుడవలేదు. ఆయనకి శివుడు అల్లుడవడం అనేది ఎందువల్ల జరిగింది అంటే అమ్మవారి అనుగ్రహం చేత జరిగింది. అక్కడ ఉన్నటువంటి విషయ రహస్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ మహాకారుణ్యమూర్తి, ఆయన కూడా అంతే. ఆమె తత్వం ఏమి అంటే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, ఒక్క భగవంతునికే ఇల్లాలు. అందుకనే ఆమె దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. అడిగాడు కనుక నీవు నా కుమార్తెగా రావాలని. ఇప్పుడు ఉద్ధరింపబడ్డాడు, జగన్మాతకి తండ్రి అయ్యాడు. ఎంత అదృష్టం! కరాగ్రీణ స్పృష్టం ద్రుహిణగిరిణ అంటారు శంకర భగవత్పాదులు. చేత్తో ఇలా గడ్డం పట్టుకుని అమ్మ కొంచెం అన్నం తినవు అని బతిమాలాడు హిమవంతుడు. ఎంత భాగ్య విశేషం! నేను తండ్రిని అని లోకాలకన్నిటికీ ఆ తల్లి అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి గడ్డం పెట్టుకుని అమ్మ కొంచెం అన్నం తినవు, బువ్వ తినమ్మా, అమ్మ మాట వినమ్మా అని బతిమాలాడు. అమ్మవారికి తండ్రిగా రావడం అంటే అదో గొప్ప అదృష్ట విశేషం. కానీ అమ్మవారి యొక్క తత్వరహస్యం ఏమి అంటే ఆమె ఎక్కడ ఉన్నా ఆయనే భర్త. అందుకని పరమశివునికి ఇల్లాలైపోయింది మళ్ళీ. కానీ ఆయనేమనుకున్నాడంటే శంకరుడు నా అల్లుడు, శంకరుడు నా అల్లుడు కనుక నేను మామగారిని కనుక నేను ఆయనకి పితృపంచకంలో ఒకండి కనుక నేను కనపడితే ఆయన లేచి నిలబడాలి. ఎంత విచిత్రమైన ఆలోచన ధోరణి చూడండి. అహంకార సంబంధంగా వచ్చేటటువంటి కోపం పరమ ప్రమాదహేతు. నా అంతటి వాణ్ణి నేను అని మీరు ఒక భావనని పెంచుకోవడం అన్నది జరిగిందనుకోండి, అది ఎప్పుడూ ఇమడనివ్వదు, ఎక్కడా ఇమడనివ్వదు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.